తెలంగాణలో మరో 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే సిటీలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వరకు వర్షాలకు అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒక మోస్తరు నుంచి భారీగా వరకు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. తెలంగాణలో మరో 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇప్పటికే జారీ చేసింది వాతావరణ శాఖ. సిటీలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాల వరకు పడే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు తెలుస్తోంది. ప్రజలు మాత్రం మరింత అలర్ట్గా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. తగు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రత్నకుమార్ మరింత సమాచారం అందిస్తారు. రత్నకుమార్, ముఖ్యంగా చెప్పండి, వాతావరణ శాఖ ఏ రకమైనటువంటి హెచ్చరికలు జారీ చేసింది? వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రానున్న రోజుల్లో? హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆరెంజ్ అలర్ట్ ప్రజెంట్ ఇష్యూ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలలో కూడా రాబోయే గంట నుంచి 2 గంటల్లో తేలికపాటి వర్షం నుంచి మోస్తరు వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. రీసెంట్ గా కురిసినటువంటి వర్షాలతో నగర వ్యాప్తంగా కూడా జలమైనటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మరోసారి అలర్ట్ ను ప్రకటించడం జరిగింది. ప్రజలందరూ కూడా రాకపోకలకు సంబంధించి తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. దాదాపు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.